టన్నెల్ దగ్గర చిక్కుకుపోయినటువంటి వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ టన్నెల్ దగ్గరికి రావడం, ఇక్కడ మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆయన పరిశీలిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది 24 అవర్స్గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి అప్డేట్ ఉంది సార్? దురదృష్టకరమైన సంఘటన జరిగింది. డీ వాటరింగ్ నడుస్తూ ఉంది. బురదలో మీకు ఈ మిషన్స్, ఇక్కడ మిషన్స్ పోతాయా? క్లీన్ చేసి పోయే పరిస్థితి ఉందా? పోయే పరిస్థితి లేదు. సో బురద ఉంది, బురదలో దిగబడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏర్పాటు చేస్తున్నాం టైర్లు, రబ్బర్ ట్యూబ్లు, ఎయిర్ ట్యూబ్లు, తర్వాత డిఫెన్స్కి వెళ్ళి మిలిటరీ వాళ్ళు కూడా తెప్పించినాం. ఇక అన్ని రకరకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది దాటేసి వాళ్ళని చేరుకోవడానికి, అవతలి పోవడానికి అన్ని రకాల విషయ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే సమస్య అనేది తీవ్రమైంది. ఇది మానవ తప్పిదం కాదు. ఏదైతే ఈ రాక్ ఫార్మేట్ ఎక్కడో లూజ్ వచ్చినట్టుంది. సడన్గా వాటర్ రావడం ఎవరు ఊహించరు. ఎందుకంటే 35 కిలోమీటర్లు తోడు జరిగింది. ఎక్కడ ఈ సంగతి ఎరగాల, ఎక్కడ కూడా ఇంత వాటర్ కానీ ఇంత బురద రాలా. ఒకసారి వచ్చింది. నేను అనుకుంటా ఎన్నో వేల కిలోమీటర్లు జరిగినాయి దేశాలు కానీ ప్రపంచాలు. ఇటువంటిది ఎక్కడ జరగల. అంటే సడన్గా అది కొలాప్స్ కావడం. దీనిపైన 400 మీటర్ల భూమి ఉంది. 400 మీటర్ల ఎత్తుపైన ఉన్నాం. సో అంటే పైకి వెళ్ళి తవ్వాలంటే, పైకి వెళ్ళి ఎక్కడైతే ట్రాప్ అయిన పైకి వెళ్ళి తవ్వాలంటే 400 మీటర్లు డ్రిల్లింగ్ చేయాలి. అది కూడా పైన మొత్తం అటవీ ప్రాంతం, రిజర్వ్ ఫారెస్ట్. సరే, అది 400 మీటర్లు డ్రిల్లింగ్ చేయాలంటే మొత్తం హార్డ్ రాక్ ఎంత డయా చేయాలా? అంటే కనీసం 4 మీటర్లు 3 మీటర్లు 10 అడుగులు డయా చేయాల్సి వస్తుంది. సో అంత అది ఆచరణ సాధ్యమయ్యే పద్ధతి కనపడతలేదు. అందుకని దీనిపైనే పోవడానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గౌరవ సంబంధిత మంత్రి గారు కూడా, ఉత్తమ్ గారు కూడా సమాచారం రాగానే స్పందించి రావడం జరిగింది. అట్లాగే నేను కూడా నిన్న తుమ్మల గారితో కూడా ఉంటే నాకు సమాచారం మెసేజ్ రాగానే ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చినాం. సంబంధిత శాసనసభ్యులు వంశకృష్ణ గారు కూడా రాజమండ్రిలో ఉంటే తెలియగానే ఊటాల్లో పరిగెత్తి రావడం జరిగింది. రాత్రే 2 టీములు పోయి లోపలికి పోయి వచ్చినాయి. 12 గంటల 1 గంటకి. మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఇంకో టీం, డిఫెన్స్ టీం కూడా మిలిటరీ వాళ్ళు లోపలికి పోయి రావడం జరిగింది. సో ఏమీ మార్గాల కింద అవన్నీ కూడా అంచనా వేస్తారు. ఇప్పటికే దానికి అవసరమైనటువంటి సామాగ్రి సరంజామాన్ని తెప్పించి ఏర్పాటు చేస్తాను. అంటే ఒక పరీక్షా సమయం ఇది. ఇటువంటి పరీక్షా సమయంలో నేను టీవీలో పేపర్ చూస్తూ ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ ఇతరులు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ వైఫల్యం అని. కొద్దిగానే బుద్ధి ఉండాలా? ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి కుంగిందంటే అది మానవ వైఫల్యం. మీ అంచనాలు దీని తప్పు. ఇది మానవ వైఫల్యం కాదు. అది అనుకోనట్టు కొలాప్స్ అయింది. భూమి కొలాప్స్ అయింది. వాస్తవంగా 2005 నుంచి కూడా ఇది 2005లో గత కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. 44 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కాంగ్రెస్ తవ్వింది. మధ్యలో 2009లో శ్రీశైలంకు వరద పోటెత్తి ఇది మొత్తం మునిగిపోయింది. అసలు 3 సంవత్సరాలు పని నడవలే, చేయడానికి వీలు కాల, వాటర్ తగ్గే వరకు. అయితే మళ్ళీ 2014లో బీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో కేవలం 9-10 కిలోమీటర్లు తవ్వింది. 10 సంవత్సరాల కాలంలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొత్తం దీన్ని కంప్లీట్ చేసింటే ఈ రోజున ఈ పరిస్థితి జరగకపోవునేమో. అంటే మీ వైఫల్యాన్ని, అంటే లక్షల కోట్ల అప్పు చేసి కూడా, సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా 10 సంవత్సరాలు పూర్తి చేయకపోగా ఈ రోజున దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వంపై నెపం ఏర్పాటు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే అందరూ అధికారులకు సందేశం ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ వాళ్ళకు తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా వచ్చారు. మీరు స్వయంగా మీరే చూసిండ్రు. కాబట్టి మీరు మాతో పాటు రండి, మాతో పాటు కూడా రండి. మీరు అక్కడ పోయి ఇంకా లోపలికి పోయి చూద్దాం, మీరు మాతో పాటు రండి. అంటే ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. అది వాళ్లకు శోభనీయదు. వాళ్ళ ప్రతిష్టను ఇంత దిగజారుడు, దివాలా కోరు రాజకీయాలు మాట్లాడుతుంటే అది వాళ్ళ యొక్క అవివేకం వల్ల, అమాయకత్వం కాదు, అది తెలువ. దొంగలే దొంగ అన్నట్టుగా ఇటువంటి టైంలో అటువంటి మాటలు మాట్లాడకూడదు కదా, దుర్మార్గం. అయితే వాళ్ళను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సరే, మరి అది సాధ్యమవుతుందా, వాళ్ళ పరిస్థితితో తెలియదు. ఇప్పుడు ఏమి చెప్పే పరిస్థితి లేదు, అంత ఈజీగా అయితే కాదు. మీరు ప్రతి సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు. అక్కడ ఇప్పటికే అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళతో కూడా
మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది సార్? అంటే వాస్తవంగా ఇప్పటికి అట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అట్లాంటిది ఏమైనా ఇక్కడికి తీసుకొస్తున్నారా? దాన్ని త్వరితగతిన చేసే ప్రయత్నం చేస్తున్నారా? అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ బురదపైనే నడుచుకుంటూ పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ట్యూబ్స్, టైర్స్, అట్లాగే మ్యాసన్ వాడేటి కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ లోపల ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా నేను కూడా వెళ్తా ఉన్నాను. చూస్తున్నాం, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మంత్రుల వెంట సార్ నిత్యం మీరు వెళ్తూ వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? సమీక్ష సమావేశంలో ఏం మాట్లాడుతున్నారు? మీ నియోజకవర్గంలో అతిపెద్ద ఇది ఒక టన్నెల్గా కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు గ్రీన్ ఛానల్ కింద మొదటి విడతగా కూడా 1 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు ఈ సంఘటన ఎట్లా చూస్తారు? ఏం జరుగుతుంది సార్ అసలు? అంటే నిన్న మార్నింగ్ జరిగిన సంఘటన దురదృష్టకరం. దీని అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. అన్నిటి మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తూ, మరి నిన్న తెలిసిన వెంటనే ఫస్ట్ మెసేజ్ నాకే వచ్చింది. అచ్చంబి అమరాబాద్ సిఐ గారు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే నేను గౌరవ మంత్రివర్యులు సంబంధిత మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. వెంటనే సీఎం గారు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము మెసేజ్ ఇచ్చిన వెంటనే 1.5 అవర్లోనే మా సంబంధిత మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా ఎంపీ గారు కూడా రావడం జరిగింది. దీన్ని ఈ ఇన్సిడెంట్ను ఇది న్యాచురల్గా, అంటే కొన్ని న్యాచురల్ జరిగే ఉంటాయి, ఇవి న్యాచురల్ కెలామిటీస్ టైప్. అది లీకేజీ, తర్వాత సీపేజ్ ఆఫ్ వాటర్ లూజ్ కావటం, మటర్ రావటం, ఇదంతా కూడా కలిసి ఒక స్లజ్ ఫామ్ అయింది. అంటే డీసిల్టింగ్, అంటే సెల్టింగ్ ఫామ్ అయింది. దాన్ని ఇరుక్కొని పోవడం జరిగింది. దీని ప్రతిపక్ష నేతలు దీనికి ఇంకా మంచి సలహాలు, అంటే కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ చేయాల్సిన పోయి దీన్ని రాజకీయం చేయడం అత్యంత దురదృష్టకరం. నేను ఒక మాటలు చెప్పాలంటే ఈ సంఘటనకు పరోక్షంగా కేసీఆరే కారణం. ఎందుకు చెప్తున్నారు? కేసీఆర్ కారణం అనేది చెప్తున్నారు. 2000లో ఇది ప్రారంభమైంది, 2019 వరకు దీని పర్యవేక్షణ కూడా. ఒక్క నిజం, ఇది అతిపెద్ద టనల్ వర్క్ ఏషియా ఖండంలోనే. ఇది 2006లో స్టార్ట్ అయింది. మేము 2006 7 మొదలైంది. 7 నుంచి 14 వరకు 7 సంవత్సరాల్లో 28 కిలోమీటర్లు మేము దీన్ని తవ్వినాము. నేను కాంగ్రెస్ ప్రభుత్వం. తదుపరి వచ్చిన ప్రభుత్వం కొత్త తెలంగాణ, మరి మొట్టమొదటి సీఎం తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 5 కిలోమీటర్లు కూడా తవ్వలేదు. నిజంగా ఆయన అప్పుడే తవ్వి ఉండుంటే, అప్పుడే ఇది కంప్లీట్ అయ్యి ఉండుంటే ఈ సంఘటన జరిగేది కాదు. అసలు ఈ టనల్ ఉన్న సంగతి కూడా కేసీఆర్ గారికి తెలియదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, దీన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకు పేరు వస్తుందని అక్కస్తోటే దీన్ని పక్కన పెట్టి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా రూపాయి ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చినాకనే దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. రీస్టార్ట్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా దీనికి డబ్బులు ఇస్తా ఉన్నాం. మొన్ననే దాదాపు 500-800 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలి. ఈ 2026 ఆగస్టు నాటికి నీళ్లు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులందరూ కలిసి రివ్యూలు చాలా సందర్భాల్లో దీనిపైన రివ్యూ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కటేమిటంటే ఇది న్యాచురల్గా కెనాల్ లోపల పోయే కొద్ది సీపేజ్ ఉంటుంది. అది దాని డీవాటరింగ్ కోసం కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంచెం సీపేజ్ ఎక్కువయ్యి మడ్డు కూలిపోవడం జరిగింది. ఇది అంటే దీని అన్వాంటెడ్ థింగ్స్. కాకపోతే ఏంటంటే దీని మీద అన్ని పార్టీలు, ప్రతిపక్షాలు కూడా దీంట్లో పాల్గొని, సహాయ చర్యలు పాల్గొని ఇక ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి అయ్యో పాపం అనాల్సిన పోయి ఇవాళ దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. దీనికి 100 కొనితే తప్పు. ఇంకొక మాట ఏమిటంటే 2020 అంటే 2020లో ఆగస్టు 20 నాడు లెఫ్ట్ పవర్ హౌజ్లో 9 మంది చనిపోయిన ఇంజనీర్లు. ఆ రోజు మంత్రులు 3వ రోజు వచ్చిన మంత్రి ఎవరు కూడా వచ్చి పరామర్శించలే. నిన్న గంటన్నర లోపలే మా మంత్రులు రావడం జరిగింది. వెంటనే సహాయ చర్యలో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా హైడ్రా కానీ, ఇంకా ఇతరత్ర అందరిని కూడా నేవీ ఫోర్స్ను కానీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఎంత త్వరితగతిన దీన్ని డీసిల్టింగ్ చేసి, డీవాటరింగ్ చేసి ఆ ఇరుక్కున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని మా ప్రభుత్వం సీరియస్గా చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన పోయి ఈరోజు ప్రతిపక్ష నేతలందరూ దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, నీవు కట్టినావు కదా కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నీ కూడా గుండ్లపోచమ్మ కాలువ దిగిపోయింది. అదేవిధంగా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్న మోటార్లన్నీ పేలిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ తెగిపోయి 6 మంది చనిపోయినరు. నీ సంఘటనలు ఎన్ని ఉన్నాయి? అంతెందుకు ఇక్కడ పంజగుట్ట దగ్గర ఫ్లైఓవర్ కూలిపోయింది. అక్కడ ఇంకొక దగ్గర ఇక్కడ మనం కరీంనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి తెగిపోయి రాత్రి మేనేజ్ చేసి మీడియాలో రాకుండా మీరు మేనేజ్ చేసిన సంఘటన చాలా ఉన్నాయి. దీన్ని రాజకీయం చేయడం తగదు.
దీనికి 100% మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహాయక చర్యల్లో పాల్గొనండి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మీరు నైట్ కూడా ఇక్కడ చూసారు, అంటే వచ్చారు కరెక్ట్ 11 అప్రాక్సిమేట్లీ 11కి వచ్చినట్టున్నారు ఇక్కడ. అప్పుడు మేము కూడా ఉన్నాం. బట్ అప్పటికిప్పటికి అంటే ఈ అప్డేట్ విషయంలో అంటే వాళ్ళు తీసుకురావడం కానీ ఈ సహాయక చర్యలు కానీ ఎట్లాంటి మార్పులు ఏమైనా వస్తున్నాయి? మీరేమో రాజకీయ కోణం అంటున్నారు, వాళ్ళేమో మీ నిర్వహణలో పడరు, వాళ్ళు అప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని మీరు అంటున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి సారాంశం ఈ విధంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది 100కు చాలా తప్పు. వాళ్ళు పట్టించుకోకపోవడంలో ఇన్సిడెంట్ జరిగింది. మేము పట్టించుకుంటున్నాం దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని. జరిగిన ఇన్సిడెంట్ పైన వాళ్ళ నేవీ కానీ ఆర్మీని కానీ హైడ్రా కానీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఎంతవరకు మనం త్వరితగతిన చేయగలుగుతామన్న దాని మీద గౌరవ మంత్రులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న ఇక్కడే ఉన్నారు, ఇవాళ కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఇన్సిడెంట్ అంతా కూడా ఏదో ఒకటి తేటతెల్లం అయ్యేంత వరకు కంప్లీట్ అయిన మంత్రులు మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం, అందరం పర్యవేక్షిస్తా ఉన్నాం. వారి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా ఎటువంటి పనిచేస్తా ఉన్నామండి. కొన్ని వందల వేల మంది పనిచేస్తా ఉన్నారు. ఇది వాళ్ళకి తెలుస్తలేదు. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని కేవలం రాజకీయ దురుద్దేశంతో దీన్ని తప్పుపడతా ఉన్నారు తప్ప తప్పుపడే విషయం కాదు. జనరల్గా అప్పుడప్పుడు ఇవన్నీ మడ్డు లూజ్ అయినప్పుడు డీవాటరింగ్ ఎక్కువైనప్పుడు అవుతుంటుంది. దాన్ని మనం ఏ రకంగా దాన్ని ఆ ఇష్యూను సాల్వ్ చేయాలని చూడాలి. కానీ ప్రతిదాన్ని రాజకీయం కోణం చూసిందనుకో అసలు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవట్లేదు. ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారిని డిపిఎం చేయడం కోసం వాళ్ళు పన్నాగం చేస్తుండ్రు. దానికి పడే కష్టాన్ని సలహాలు ఇవ్వడంలో పడండి, వచ్చి ఇక్కడ సహాయ చర్యలో పాల్గొనండి. అంతే తప్ప దీన్ని రాజకీయం చేస్తే ప్రజలు నమ్మరు. ఇప్పటికే గతంలో బుద్ధి చెప్పారు, రాబోయే కాలంలో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చూస్తున్నాం ఓవరాల్గా కేసీఆర్ హయాంలోనే ఈ ప్రాజెక్టును పట్టించుకొని ఉంటే ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సహాయక చర్యలను మెరుగుపరుస్తున్నాం. అదేవిధంగా రాబోయే మరి 2-3 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ సహాయక చర్యలను, రెస్క్యూ టీంలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని లోపల ఉన్న వారికి సంబంధించినటువంటి ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, SLBC నుండి.